ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీ9 న్యూస్కు స్వాగతం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. జనసేన నాయకురాలు ప్రేమేల ఆధ్వర్యంలో కమ్మపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతవక్షం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపి 2014లో జనార్దన్ గారు గెలిచి ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చినాయి. కూటమిలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల 3 పార్టీలు కూడా సింగిల్గా పోటీ చేయడం జరిగింది. దాని పర్యవసానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరం కూడా అనుభవిస్తున్నాం. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మా నాయన పరిపాలన తెస్తానని చెప్పేసి ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరిగి ముద్దులు పెడుతూ తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజలకి నేనున్నాను అని కనబడనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అతను సొంత ఏరియా అయినటువంటి రాయలసీమలో చెప్పులు విసిరేసే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతో పరదాలు చాటున తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరదాలు తీసేస్తే ప్రజలు కడుపు మంటతో ఆ ముఖ్యమంత్రి మీద చెప్పులు విసిరేస్తున్నారు. రేపు ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద కూడా అదే జరగాలి. ఎందుకంటే ఈసం పార్టీ అభ్యర్థే కాదు, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా గుర్తించాలి. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా బీజేపీ కార్యకర్త అభ్యర్థిగానే గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలకు కూడా ఉన్నది ఒకటే సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని ఓడగొట్టి శాశ్వతంగా ఇంటికి పంపించేటటువంటి మార్గం తప్పితే మన ముందు ఈరోజు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కానీ విభేదాలు కానీ ఏం లేవు. మన అందరి ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మనందరం కూడా మన భుజస్కంధాలపై వేయించుకోవాలి. మనకేం చేశారనేది కాదు, మన నియోజకవర్గం చేస్తూ ఉన్నాం. మనం కూడా నేను 4 నెలల ముందు కూడా జాబ్ క్యాలెండర్ పెట్టాము. ఇక్కడ జాబ్ మేళాలో దగ్గర 450 మందికి ఆ రోజు ఉద్యోగాలు ఇప్పించాం. మా ఉద్దేశం ఒకటే, పిల్లలు పక్కదారి పట్టకూడదు. పిల్లలు ఉండే పరిస్థితులు ఈరోజు గంజాయిలకి వేరే వాటిలో అలవాట్లు వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తన్నే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారి సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మళ్ళా కూడా కంపెనీలు కానీ మనకు ఉద్యోగాలు కానీ వ్యవస్థ పరిస్థితులు కూడా బాగుంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు ఎన్నో చెప్పాడు. నవరత్నాలు అని చెప్పేసి మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మ ఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తానన్నాడు. అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్పిన ఈ సైకో ముఖ్యమంత్రి ఈరోజు మద్యం ఆయన వ్యాపారంగా మార్చుకున్నాడు. ఆ మద్య వ్యాపారం తాగిన వాళ్ళు ఈరోజు 40,000 వ్యాపారం చేసి దాన్ని పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈరోజు పూర్తిగా ఎంతోమంది కుటుంబాల్లో మనుషులు లేకుండా ఈరోజు ఎంతోమంది బొట్టులు తీసేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా వ్యవస్థ మార్పు రావాలి. వ్యవస్థ ఈరోజు ఏ విధంగా ఉందనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఈరోజు కమ్మపాలెంలో 7,10,00,000కి మన 5 సంవత్సరాల్లో మనం పనిచేసాం. ఈరోజు అదేవిధంగా కరెంటు బిల్లు 9 సార్లు పెంచింది. 9 సార్లు, అది వరకు 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1,400 వస్తూ ఉంది. ఒక సామాన్యుడికి ఎంత ఇబ్బంది అనేది మీ అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వ్యవస్థలో ఈ విధమైన ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి వ్యాపారాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి అని చెప్తే ప్రజలకు ఏదో చేద్దామని ముఖ్యమంత్రి కాదని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే మొన్న చెప్పులు ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. మొన్నటిదాకంటే పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళ ద్వారా ఆయన వచ్చినప్పుడు, ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారో అంతా బారికేట్లు పెట్టి వచ్చి ఆ మీటింగులు చెప్పి వెళ్ళాడు. ఈరోజు అది ఆ పరిస్థితి కూడా లేకపోవటం, చెప్పులు వేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాబట్టే ఇవన్నీ కూడా మీరంతా కూడా గమనించుకోండి. మనకి ఇంకా కూడా ఆ రోజు పరిస్థితుల్లో అంతకుముందు 3 సార్లు గెలిపి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైనా రేపు ఎన్నికలది మాత్రం మీరు అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ప్రతి మహిళలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని వాళ్ళందరూ కూడా గ్రూపులు కూడా క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా అనేక పథకాలతోటి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ అవుద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ప్రమీలా గారికి కానీ, అదేవిధంగా జనసేన వాళ్ళకి, అదేవిధంగా మన డివిజన్లో వచ్చిన మహిళలకు కానీ పెద్దలకి. మే 11న నిర్వహించనున్న సాధారణ ఎన్నికల్లో కనీసం 1500 మంది మాజీ సైనికుల సేవలను వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రకాశం భవన్లో ఆయన ఛాంబర్లో మాజీ సైనికుల సంఘంతో సమావేశం నిర్వహించారు. Fortunately, we have time only. అంటే మార్చ్ మే 13 కదా. సో 13 అంటే వీ హ్యావ్ సఫిషియంట్ టైం. ఒక 45 రోజు ఉంది. దానివల్ల ఈ మధ్యలో వాళ్ళని మనం కన్సల్టేట్ చేసుకొని ఒప్పించేసేసి తీసుకురాగలుగుతాం. సో అలా మీ దగ్గర ఒక టైం ఉంది. బట్ ఈ పని ఇప్పటి నుంచి మొదలుపెట్టి మీకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. నా వల్ల ఎంతమంది తీసుకొచ్చాను అని ఐ విల్ ఆల్సో సీ హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ. దీంట్లో బాగా చేసిన వాళ్ళు యూ ఆల్సో ప్రపోజ్ ఫర్ రిపబ్లిక్ డే. ఎంతమంది ఏ అసోసియేషన్ హెస్ డన్ బెటర్ వర్క్ అని ఎవరు నాయకులు ఎవరు చేశారో వాళ్ళకి చేసిన పనులు కూడా వీళ్ళు గుర్తింపు చేస్తాం. జిల్లాల విభజన సమయంలో మంత్రులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా కాకుండా చేసి చరిత్రహీనులుగా మిగులుతున్నారని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు. స్థానిక గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అందరి మీద నేను ముక్త కంఠంగా ప్రజల్లో తీసుకొచ్చి మీడియా సాక్షిగా వాస్తవాలు ప్రజలకి నిగ్గు తెలిస్తే నా మీద కక్ష సాధింపు సాధించారు. నీకు రెండోసారి మంత్రి పదవి కావడానికి నువ్వు ఆ ప్రాంతాన్ని గొంతుకోసినటువంటి మంత్రి ఈ ఆదిమూల సురేష్ అని చెప్పి నేను చెప్తున్నా. నన్ను లోకల్ కాదు నాన్ లోకల్ అన్నారు, ఒంగోలు వాసి అన్నారు. నువ్వు ఏ వాసి అయితే ఈరోజు కొండేపు వచ్చి పోటీ చేస్తున్నావు. కొండేపు వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నావు? నీ ఎర్రగొండ పదవి పోటీ చేయొచ్చుగా. అదే అన్నారాంబాబు డేరా బాబా, ఈ డేరా బాబా అక్కడ పోటీ చేయొచ్చుగా. 82,000 మెజార్టీతో గెలిపిస్తే, ముఖ్యమంత్రి అంత మెజార్టీ, భారీ మెజార్టీ గెలిపిస్తే మరి ఎందుకు నువ్వు ఆ ప్రాంతాన్ని నువ్వు వదిలేసి రాజకీయ సన్యాసం చేసి నాకు వద్దురా బాబు అంటే అలాంటి ఒక వ్యక్తి డేరా బాబాని ఇవాళ మళ్ళీ మార్కాపురంలో తీసుకొచ్చి మళ్ళీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే నాన్ లోకల్ అన్న వ్యక్తి మళ్ళీ మా అత్తగారు ఉన్నటువంటి కొండెపి కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు. ఈయన ఇప్పుడు ఏది కూడా రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే పౌరసత్వం ఉన్న వ్యక్తి మన భారతదేశం మనకి ఇచ్చినటువంటి హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ ఒకటే చెప్తుంది, ఎవరు ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, సమస్యలు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలా. ఇవాళ వారసత్వ రాజకీయాలకు, ఇవాళ మీ ఆస్తిని పెంచుకోవడానికో, మీ పుత్రరత్నాలు రాజకీయాలకు పెంచుకోవడానికో మీరు రాజకీయాలు చేస్తే
చరిత్రహీనులుగా మిగులుతారని అదే మీడియా సాక్షిగా 2 సంవత్సరాల క్రితం మార్కాపురం జిల్లా ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. ఇవాళ మిత్రపక్షాలు అందరితో నేను పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ఆ ప్రాంతం బాగుంటుంది. అమాయకులు కడప తర్వాత అంత హానెస్ట్గా 5 నియోజకవర్గాలు పశ్చిమ ప్రాంతంలో మనకి గెలిపించారు. మనం వాళ్ళ ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మరి ఎన్నెన్నో మిగతా చిన్న చిన్న పార్టీలు కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారంలో ఎవరు అడిగి ఉన్నామండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలని ప్రజల కోసం ప్రజలు మనం గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనం తీరుస్తామని వాస్తవాలు, నిజాలు, అబద్ధాలు, మరి వాస్తవాలు చెప్పి మనం వచ్చినప్పుడు మరి గొంతులు కోసేటువంటి ఈ హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? చట్టసభల్లో పోయి ఆ ప్రాంత సమస్యల మీద పోరాటం ఉండి ఈ సన్నాసు ఎమ్మెల్యేలు అందరూ కూడా మోసం చేసిన చరిత్రహీనులుగా మిగిలినని నేను ఆ రోజు చెప్పా. ఈరోజు కూడా ఆ మాటకే నిలబడి ఉన్నాను. ఎందుకంటారండి? మిమ్మల్ని అనాల్సిన అవసరం ఏంది? మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచి మరి మంత్రులుగా 2 ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తులుగా జిల్లాలో మీరు ఉన్నారా లేదని అడుగుతున్నాను మీడియా సాక్షిగా. ఇవాళ ఇంకోటి ముఖ్య ఉద్దేశం, నేను నిజాయితీగా నిస్వార్థంగా ప్రజా పోరాటం అవినీతి మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 4.5 సంవత్సరం ప్రభుత్వం హయాంలో పశ్చిమ ప్రాంతం కానీ, తూర్పు ప్రాంతంలో కానీ భూ కబ్జాల మీద ఇన్ని విచ్చలవిడిగా జరుగుతుంటే 2 మంత్రులు మొత్తులు తిరగబోయారని అడుగుతున్నా. ఇవాళ అధికారం మనకిస్తే అధికారంలో ఉండి మనం పరిపాలన ఎలా చేయాలి? మనకి పరిపాలన చేతకానప్పుడు ఈ కబ్జాకోర్లు కానీ, ఈ ఏదైతే నకిలీ స్టాంపులు విచ్చలవిడిగా జరిగినాయంటే మన పరిపాలన చేతకానప్పుడు ఇలాంటి దొంగలు వస్తారు. వాళ్ళకి మనం కొమ్ము కాస్తే ఇంకా ఘోరంగా చేసుకుంటూ పోతారు. గతంలో కూడా వీటి మీద గత ప్రభుత్వంలో కూడా జరిగిన మాట కొద్దిగా జరిగినాయి. మరి వాలంటీర్స్ని పింఛన్ల పంపిణీలో పాల్గొనొద్దని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని ఇంటికి డబ్బులు ఇవ్వకుండా చేసిందని చెప్పి ప్రచారం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62,90,000 పెన్షన్లు ఉన్నాయి. నీ సచివాలయ ఉద్యోగులు 1,35,000 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు పింఛన్లు పంపిణీ చేస్తే ఒక్క వ్యక్తి 49 పెన్షన్లు ఇవ్వటానికి ఒక్కరోజు సమయం పట్టింది. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి ఒక్క రోజులో పింఛన్లు పంపిణీ చేయొచ్చు. అయితే కావాలని దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీద నింద వేయటం కోసం ఈరోజు వృద్ధుల్ని, వికలాంగుల్ని ఈరోజు 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ వాయిదా వేసి అది సచివాలయ కార్యాలయాల దగ్గరికి వాళ్ళందరినీ వచ్చి పింఛన్లు తీసుకుని వెళ్ళాలని చెప్పి ప్రకటించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. అట్లాగే సెర్చి CEO మురళీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఒక కుట్రతోటి ఈ పింఛన్ల పంపిణీని జాప్యం చేసి 10 రోజులు ప్రజలందరినీ కూడా వృద్ధుల్ని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకొని సచివాలయం పింఛన్ పంపిణీ విధానాన్ని మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. వారు ఖజానాలో డబ్బు లేకుండా కాంట్రాక్టులకి అడ్డగోలుగా దోచిపెట్టి ఈ రోజున వృద్ధులకి, మహిళలకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇచ్చే దాంట్లో కూడా రాజకీయం చేస్తూ వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది, ప్రతి ఇంటికి పింఛన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని చెప్పని ఒక ప్రచారాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పింఛన్ అడ్డుకుంటున్నారని చెప్పి అంటూ ఉన్నారు. దీనికి మా అన్న కామపల్లి శ్రీనివాసరావు చెప్పినట్టు 28వ తారీఖే సాక్షి పత్రికలో పింఛను 3వ తారీఖు ఇస్తారని చెప్పని వాళ్ళు ప్రకటన రావటం, దీన్ని అందరినీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు సచివాలయ వ్యవస్థ ఉంది. ఒక్క సచివాలయంలో 14 నుంచి 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
ఒక్కొక్క డివిజన్లోనూ ఒక గ్రామంలోనూ ఒక 300 నుంచి 400 మంది పింఛన్లు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఒక్కొక్క ఎంప్లాయీకి 30 మందిని ఇచ్చినా కానీ కరెక్ట్గా గంటలో పింఛన్ పంచగలరు. మీకు చిత్తశుద్ధి లేక పేద ప్రజలకి నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పింఛన్ ఇచ్చేదానికి లేక దీన్ని కూడా రాజకీయం చేసుకోవటం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని అడ్డుకున్నారని చెప్పని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. టీడీపీ వల్లే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఆగిందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన బీజేపీ నేతలతో కలిసి కలెక్టర్కి వినతి పత్రం అందించారు. నమస్కారాలు. ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, వాలంటీర్స్ని పక్కన పెట్టండి, వాలంటీర్స్ కాకుండా ఎవరినన్నా సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పేసి దానికోసం ఆగితే ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసుకొని వాళ్ళని మ్యానిపులై చేసి మీకు అందరికి కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరిని పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం, అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ సచివాలయం సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయం సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేమందరం కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన బీజేపీ అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇదివరకు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది. తప్పకుండా ఎవరికైతే ఈ పెన్షన్స్ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయలు పెంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే పద్ధతిలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చేది కాకుండా 4,000 రూపాయలు ఇచ్చి అందరికి కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైనటువంటి బురద జల్లటం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మార్చి 31 మీ ఖజానాలో డబ్బులు లేక మీరు డబ్బులు పెన్షన్లు ఇవ్వలేక ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి మా మీద ఇలాంటి బురద జల్లటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు చేత కాకపోతే ప్రజా తీర్పుని ఇప్పుడే గౌరవించి దిగిపోండి. అంతేగాని వాలంటీర్ల ద్వారా కొంతమంది వాలంటీర్లు అది కూడా మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో అలాంటి వాలంటీర్లను కూడా మేము తొలగిస్తాము. జాగ్రత్తగా మీరు పని చేసుకోండి. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు, ఫోన్లు సబ్మిట్ చేశారు కానీ దాంట్లో చిప్పులు కూడా సబ్మిట్ చేయలేదనేది అక్కడక్కడ వినబడుతున్నటువంటి మాటలు. కాబట్టి కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క సిమ్ కార్డులు కూడా తెప్పించి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన ఒక ప్రజలని ఒక జలగలాగా పేక్కుతుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వానికి సర్వగీతం పాడే రోజులు ఎంతో దూరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క వాలంటీర్స్ అంటే ఎవరు? ఈ వాలంటీర్స్ అనేది వంటి వాడు సాక్షాత్తు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఒక పక్క వాలంటీర్స్ని ఎవరిని కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనవద్దని, అదేవిధంగా
ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోర్టులు చెప్తే పట్టించుకోకుండా ఈ ఖజానాన్ని పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి వాలంటీర్స్కి గతంలో ఏ విధంగా అయితే ఈ వృద్ధులు అయితే ఉన్నారో ఈ వృద్ధులకి వికలాంగులందరూ కూడా ఏ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ నెల వచ్చే నెల కూడా చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా చేయాలా. ఇప్పుడు ఈ యొక్క సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరచడానికి కౌంటింగ్ నిర్వహించడానికి రైస్ కాలేజీను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ పరమేశ్వర్తో కలిసి పరిశీలించారు. ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ, అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఆల్ అదర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇవాళ రైస్ కాలేజీకి రావడం జరిగింది. ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత 8 కాన్స్టిట్యూన్సీలో ఉంటున్న ఆల్ పోల్డ్ ఈవీఎంస్ అండ్ అదర్ ఈవీఎంస్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న టోటల్ ఒక 64 డిఫరెంట్ గదిలో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో 8 స్ట్రాంగ్ రూమ్స్ ఫర్ లోక్సభ ఉంటున్న అసెంబ్లీకి ఉన్నది, ప్లస్ అనదర్ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే పార్లమెంటరీ ఉంటున్న ఈవీఎంస్ కూడా రెస్పెక్టివ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి 3 డిఫరెంట్ బిల్డింగ్స్లో ఆల్ 3 to 4 ఫ్లోర్స్లో ఉంటున్న గదులన్నీ కూడా ఇవాళ పర్యవేక్షణ చేయడం జరిగింది. సెక్యూరిటీ కానీ ఎంట్రీ ఎగ్జిట్స్ గురించిన విషయాలు, తర్వాత సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టేసి దానికి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ అరేంజ్మెంటు అండ్ అవాళ పోల్ డే రోజున పోల్ అయిన ఈవీఎంస్ కలెక్ట్ చేసినప్పుడు ఈ పోలింగ్ పార్టీస్ని ఎక్కడ దాకా అలో చేసేసి ఈ కలెక్షన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎన్ని టేబుల్స్ పెట్టాలి, కలెక్ట్ చేసిన పోలింగ్ మెటీరియల్స్ని సెక్యూర్డ్గా ఎట్లా స్ట్రాంగ్ రూమ్కి తీసుకువెళ్ళాలి గురించిన రూట్ మ్యాప్స్ అన్నీ కూడా ఇవాళ చాలా ఇవాళ క్లియర్గా చూడడం జరిగింది. అండ్ ఏడీ సర్వేయర్ కూడా దానికి కావాల్సిన డిజైన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని కూడా చూడడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా వన్స్ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ రోజున కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇవాళ చూసాము. కౌంటింగ్ హాల్స్ ఎక్కడ ఉంటుంది, దానికి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్స్ ఎట్లా, దెన్ మీడియా పాయింట్స్ ఎక్కడ పెట్టాలి, ఏజెంట్స్ ఈ పోల్ డే నుంచి కౌంటింగ్ దాకా ఒక 14 days టైం ఉంటుంది. ఈ 14 రోజులు కూడా ప్రతిరోజు కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ ఎనీ క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళకున్న ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళు వచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్ని వ్యూ చేయడానికి కావాల్సిన ఒక వీడియో వ్యూయింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు మేనేజ్ జరగబోయే ఎన్నికలు పోల్ అయిన తర్వాత పోల్డ్ ఈవీఎంస్ అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా కూడా మన ఒంగోలు పట్టణంలో ఉన్న రైస్ కాలేజ్కి వస్తాయి. సో ఆల్ కాన్స్టిట్యున్సీ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవుతుంది స్ట్రాంగ్ రూమ్స్లో. సో దాని తగ్గట్టుగా 3 layer సెక్యూరిటీ, అలాగే మనకి హైవే అబెట్టింగ్ సెక్యూరిటీ, సరౌండింగ్ పెరిమీటర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ వాళ్ళు పోలింగ్ ఈవీఎం బాక్సెస్ అదర్ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా సేఫ్ డిపాజిట్ ఎలా ఏ విధంగా చేయాలనేది కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా చూసి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ కూడా ఈవీఎం బాక్సెస్ మిస్ అవ్వడం కానీ మిస్ప్లేస్ కావడం కానీ ఇవన్నీ ఎటువంటి ఆస్కారం లేకుండా పకడ్బందీగా రెవెన్యూ అండ్ పోలీస్ అంతా కూడా కోఆర్డినేషన్తో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd floor రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక,
రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.